ఈ ఊరోళ్ళు కాదు మీరు, ఈ ఊరోళ్ళకి సర్వ హక్కులు ఉన్నాయి. ఈ బయట వాళ్ళకి మట్టుకు అతి పడద్దండి, ఇంప్రూవ్ చేయండి మా ఊరిని. కాళ్ళు ఎగ్గితే మటుకు ఊరిడతారు. ప్రతిదానికి అడ్డం, ఏడికి అడ్డం. తప్పు జరుగుతుంటే రండి దయచేసి, మీకు రెస్పాన్సిబిలిటీ ఉంది. మేము తప్పు చేస్తామంటే అడిగేదానికి, అంతేగాని క్షమించదు ఈ ఊరు. తప్పు చేస్తే ఎవరైనా నిలదీయాడు. నేను తప్పు చేస్తే కూడా నిలదీయాడు. నేను తప్పు చేస్తే ఏమవుతుంది, ఒక్కటి తప్పు చేస్తే ఊర్లో ఉండే ప్రతి వ్యక్తి కష్టపడాల్సి వస్తుంది. మీరు కష్టపడకూడదంటే మమ్మల్ని తప్పు చేయకుండా చెప్పండి. నేనేమో తీసుకుంటే బ్రహ్మాండం చేస్తారో అనుకున్నా. లాస్ట్కు బండలు నగ్గినాయి ఈడే ముందర. నాకు ఇదంతా తెలుసులే ఏముందో, ఎందుకంటే మీరు పెళ్లిళ్ళు పిలుస్తానులే, వస్తానులే. ఆడికి వస్తా నేను నన్ను పట్టుకుని నన్ను అంటున్నారు. ఏమన్నా ముందే కుట్టి నా కొడుకుని కింద పడతావేమో అని. అట్లా నాకు అన్ని తెలుసు. బ్రహ్మాండంగా చేసుకుందాం. ఇది ఎవరి అసెట్ కాదు, తరతరాల కోసరం. ఇప్పుడు కృష్ణదేవరాయలు అనుకుంటారు, దాన్ని కూడా ఏదో పెట్టినారు. ఆయన విగ్రహం అంటే పిక్కపోతారంట. ఎట్లయితే నేను చదువుకున్నా. అబ్బా కాదు, పోయిన ఎమ్మెల్యే వాళ్ళ ఆయన విగ్రహం వాడు పెట్టింటే ఆయనే పాపం వాళ్ళ నాయన ఏం చేసినాడే, ఇంకా కట్టుకోలేకున్నాడు. మన పోలీసులు ఉన్నారు, ఎప్పుడు చూసిన పోలీసులు ఉంటారు. మన సీఐకి ఫోన్ చేసి, అయ్యా నమస్కారం, ఆయన గౌరవిస్తా, నేను అంత దుర్మార్గుని కాదు అని చెప్పిన. నాకే పని ఉందే పాపం. ఎవరు పాపం, ఒకప్పుడు మాతోనే ఉండేది, మేమంతా ఉండేవాళ్ళం. విగ్రహాలు జోలికి పోల్సి వస్తున్నాడు. కానీ విగ్రహం కట్టినారు కానీ దానికి ఒక పూలమాల ఎప్పుడన్నా అది వచ్చిన రోజు అప్పుడు మళ్ళీ చందాలు, అదే కూడా ఉంది నా దగ్గర. చందాలు వసూలు చేసినారు, దాంట్లో 8 లక్షలు మిస్సింగ్. అన్నీ కట్టాల్సి వస్తుంది. ఎప్పుడు వీళ్ళని కట్టమన్నారో అది మీకు కూడా వర్తిస్తుంది కదా. ఒప్పుకోను. ఇది ఎవరు పేరు పెట్టి నా ఆస్తి లేరు. ఇది మన ఊరి బల సంగమది. మీరు పోతారు కానీ ఇది ఉంటుంది. పోతుందా? ఇది పోతుందా? పోదు. బ్రహ్మాండంగా చేద్దాం. మళ్ళీ మీరందరూ ఒకసారి మీటింగ్ పెట్టుకొని ఒక అజెండా మాది రాస్తే తప్పకుండా నేను మీతో ఉంటా. కానీ ఆ మీటింగ్ నేను రాకూడదు. అజెండా తయారు చేయండి, చూద్దాం. ఒకటేసారి 1 లక్ష